వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను మీ సతీష్. తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం ఏపీ తెలంగాణలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది గడిచినా ఇంతవరకు సినీ పెద్దలెవరూ చంద్రబాబును కలవలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీని ప్రోత్సహించినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై సినీ పెద్దలతో వ్యక్తిగత చర్చలు ఉండబోవని సినిమా సంఘాల ప్రతినిధులే ప్రభుత్వం దగ్గరికి రావాలన్నారు పవన్. ఇంతకీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? హరిహర వీరమల్లు సినిమాను దెబ్బ కొట్టే ప్రయత్నం జరిగిందా? పవర్ స్టార్ ప్రకటనపై ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి? ఈ అంశంపై ఇవాళ ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా సీనియర్ వ్యక్తి, ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఈసీ మెంబర్గా ఉన్న అనుపమ్ రెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దర్శకులు రాజ్ కందుకూరి గారు బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అనుపమ్ రెడ్డి గారు, ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ సినీ నటుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? మీకు గతంలో మీరు కష్టంలో ఉన్నప్పుడు సహకరించినందుకు, అలాగే సినిమా ఇండస్ట్రీ మీకు గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు మీ తరపున నేను మాట్లాడినందుకు మీరు వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ఆయన ఒక పెద్ద ప్రకటన రిలీజ్ చేశారు ఈరోజు. ముందు ఆయన ప్రకటనపై మీ స్పందన ఏంటి? సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు కొన్ని మిస్క్యారీ అయినాయి కొన్ని న్యూస్లు. ఏప్రిల్ నెలలోనే ఏమైందంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్ స్టార్ట్ చేశారండి. ఎగ్జిబిటర్స్ ఏమైనా స్టార్ట్ చేశారంటే, మాకు థియేటర్ వ్యవస్థ నడపలేకపోతున్నాం, ఈ రెంటల్తో మేము చేయలేకపోతున్నాం. ఏమవుతుందంటే సంవత్సరంలో ఒక 10 సినిమాలు మాత్రమే రెంటల్ వస్తాయండి, మిగతాని పర్సెంటేజ్. ఆ పెద్ద సినిమాలు మాత్రమే రెంటల్ వస్తాయి. సో అవి కూడా పర్సెంటేజ్ చేస్తే మా మనగడ బాగుంటుంది, మేము ఈజీగా నడపగలుగుతాం అన్నట్టు చేసి వాళ్ళు ఏంటంటే మేము ఇంకా చాలా కష్టాల్లో కూరుకుపోయాము, మేము నడవలేము, జూన్ 1 నుంచి మేము చేయకపోతే మేము బంద్ చేస్తాం అన్నట్టు ఒక పిలుపునిచ్చారు. అప్పుడు వాళ్ళ ఆ దృష్టిలో ఏంటంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా దృష్టిలో పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు May 9th రిలీజ్ అయ్యేది. May 9th అని డేట్ రిలీజ్ చేశారు. సో ఆ సినిమా అయిపోయిన తర్వాతే అన్నట్టు అనుకొని వాళ్ళు ఆ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లిగా ఏంటంటే ఆ న్యూస్ వేరే జిల్లాలకు పాకడం జరిగింది. మనం కూడా చేద్దాం అని చెప్తుంటే, సో ఎగ్జిబిటర్ అందరూ ఏకమై మొన్న లాస్ట్ సండే ఆల్ ఎగ్జిబిటర్స్ తెలంగాణ అండ్ అందరు ఎగ్జిబిటర్స్ కలిసి ఒక డిస్కషన్ పెట్టుకున్నారండి. ఎట్లా మనం ఏం చేద్దాం, ఏం పోతే ముందుకు పోదాం. సో అందరూ కలిసి ఏంటంటే ఒక స్నేహపూర్వకంగానే ఒక అపీల్ చేశారు ప్రొడ్యూసర్స్ అందరికీ. ఏంటంటే థియేటర్ నడవడం కష్టం అయిపోయింది. బేసికల్ సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ ఉంటే, సిస్టమ్ ఉంటే, రెవెన్యూ షేరింగ్ సిస్టమ్ ఉంటే ఇంకా ఈజీగా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, ఇంకా ముందుకు ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు దాని దారును వెళ్ళారు. ఆ మీటింగ్లో దిల్ రాజు గారు వచ్చారండి, సురేష్ బాబు గారు వచ్చారు. సురేష్ బాబు గారు కూడా క్లియర్గా అన్నారు. సురేష్ బాబు గారు ఒప్పుకున్నారు, ఎస్ సింగిల్ స్క్రీన్ మనం బతికించుకోవాలి, రోజుకు అంతరించిపోతున్నాయి, ఒకప్పుడు ఇన్ని స్క్రీన్స్ ఉండేవి, ఇప్పుడు తగ్గుకుంటూ వస్తున్నాయి, సో వీ హ్యావ్ టు సేవ్ సింగిల్ స్క్రీన్స్. సో ఆ విధంగా ఆయన ఏం సజెస్ట్ చేశారంటే, హ్యావ్ ఎ డైలాగ్, అంటే ప్రొడ్యూసర్స్తో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి, ఎట్లా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ అల్టిమేటమ్స్, మీరు కూర్చొని డిస్కస్ చేసుకోండి, ఎట్లా టాక్ విత్ నంబర్స్. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి, సలార్ ఉంది, పుష్ప ఉంది, కల్కి ఉంది, ఇది మీకు రెంటల్లో ఎంత వచ్చింది, పర్సెంటేజ్ ఎంత వస్తుంది, నంబర్స్ ముందులో పెట్టుకొని అప్పుడు ప్రొడ్యూసర్ కూడా అర్థమవుతుంది, ఒకవేళ పర్సెంటేజ్ అయితే మాకు ఎంత లాస్ వస్తుంది, ఇన్ డీటెయిల్గా విత్ నంబర్స్తో వెళ్ళండి. ఇంత క్లారిటీగా ఆయన మాట్లాడారు. దిల్ రాజు గారు కూడా ఏం చెప్పారంటే, ఎస్ మీ బాధ మాకు అర్థమైంది, ప్రొడ్యూసర్తో మీరు మీటింగ్ పెట్టుకొని వాళ్ళని మీరు ఒప్పించుకునే బాధ్యత మీది, కానీ మీరు కూడా ఎప్పుడు మేము బంద్ చేస్తాం అటువంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు అని క్లియర్గా చెప్పారండి. కానీ బయటికి జూన్ 1 నుంచి ఇంకా సినిమా హాల్ బంద్ అనేది బాగా బయటకు వచ్చేసింది ప్రచారంలో. ఆ రోజు ఏమైందంటే సార్, ఒక నోట్ ఇచ్చారు, ఇది అందరు ఎగ్జిబిటర్స్ కలిసి తెలుగు ఛాంబర్కి నోట్ ఇచ్చారు. ఏమని, మేము ఇట్లా కష్టాలు ఉంది, పర్సంటేజ్ విధానం మాకు అమలు అయితేనే మేము బతకగలుగుతాం, ప్రొడ్యూసర్స్ నుంచి స్పందన రాకపోతే, ఒకవేళ రాకపోతే మేము ఫస్ట్ నుంచి బంద్ చేయాల్సి వస్తుందన్నారు. ఒకవేళ రాకపోతే ఈ మధ్యలో తెలుగు ఛాంబర్ ఏం చేసిందంటే సేమ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇన్ఫార్మ్ చేసింది. డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ అందరూ డిస్ట్రిబ్యూటర్, ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడడం జరిగింది. దాని నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం మళ్ళీ ప్రొడ్యూసర్స్ కలిసారు, మాట్లాడడం జరిగింది. సో స్పందన అనేది జరిగిందండి, ఎవ్రీథింగ్ వెంట స్మూత్లీ. అండ్ ఈ రోజు ఫిక్స్ చేశారు ఫర్ అ జాయింట్ మీటింగ్, ముగ్గురు కలుసుకొని మాట్లాడుకొని వీల్ సాల్వ్ ఇట్ అని. సో స్పందన జరిగింది, అన్నీ జరిగింది. అదేంటంటే మిస్క్యారీ అయింది త్రూ మీడియా, ఎవ్రీవన్ మేము బంద్ చేస్తున్నాం బంద్ చేయట్లేదండి. స్పందన రాకపోతే
వీ విల్ క్లోజ్ అన్నట్టు ఉంది. ఓకే. సో చర్చలు జరుగుతుంటే 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, దట్ ఈస్ ఓకే. అంటే మిస్క్యారీ అయిందన్నది ఒక చర్చ. అక్కడ ఏకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరో మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ నేను హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కంప్లైంట్ చేసినంత వరకు వెళ్ళింది, కుట్ర జరుగుతోంది, దేర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ అన్నట్టుగా. అలాగే జనసేన నేతలు కూడా మాట్లాడుతున్నారు, ఒక్కసారి అది కూడా విందాము. జనసేన నేత కిరణ్ రాయల్ హాట్ కామెంట్స్ చేశారు. హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. థియేటర్లు బంద్ చేస్తామని ఇప్పుడే ఎందుకు చెప్తున్నారని, పవన్ సినిమా వచ్చినప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయంటూ ఆయన అన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. దాని నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు. ఓకే, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా? ఏదో ఒకటో టీవీలో పేపర్లో చూసా, ఆ నలుగురు అంట, ఆ నలుగురు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమాని హరిహర వీరమల్లుని ఆపే ప్రయత్నం రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి బాధగా తెలియజేయడం చాలా బాధేసింది. రైట్. రాజు కందుకూరి గారు ఏం చెప్తారు సార్? అంటే హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర జరుగుతోంది అన్న అంశం గత 3 రోజులుగా చర్చకు రావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కంప్లైంట్ చేయటం, కంప్లైంట్ చేసిన 24 గంటల్లోనే నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన రిలీజ్ చేయటం, ఇదేనా మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటూ ఆయన ప్రారంభ వ్యాఖ్యలోనే ప్రస్తావించారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు నేను చెప్పింది వినిపిస్తుంది సార్? రైట్, మళ్ళీ రాజ్ కందుకూరి గారితో మాట్లాడదాం. రైట్, అనుపమ్ రెడ్డి గారు మనం చూసాం జనసేన నేతల స్పందన చూసాము, పోనీ అది రాజకీయంగా అనుకుందాం, బట్ నేరుగా పవన్ కళ్యాణే రెస్పాండ్ అయ్యారు. నెంబర్ 1. నెంబర్ 2, కంప్లైంట్ చేసిన అంశాన్ని కూడా మీకు ప్రస్తావించాను నేను. అసలు ఎందుకు హరిహర వీరమల్లు సినిమా చర్చ ఎందుకు వచ్చింది మిడిల్? హరిహర వీరమల్లు సినిమా అసలు సమస్య కాదండి. హరిహర వీరమల్లు సినిమా May 9th రిలీజ్ అవ్వాల్సింది. సో వీళ్ళు ఈస్ట్ గోదావరి 1 జూన్ అన్నట్టు అనుకున్నారు. సో దాని తర్వాత మీటింగ్ లేని, దాని తర్వాత ఈ డేట్ డిసైడ్ అయ్యింది. ఇంకోటి బంద్ చేస్తున్నామని ఎక్కడ లేదు సార్, మేము వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అని ఎక్కడా చెప్పలేదు. స్పందన రాకపోతే చేస్తాం. ఇక్కడ ఎగ్జిబిటర్స్ తప్ప ఏమైందంటే మీడియాలో ఇవన్నీ వార్తలు వచ్చినప్పుడు వచ్చి ఖండించాల్సింది. అక్కడ ఎగ్జిబిటర్ సైడ్, మా సైడ్ అంటే ఎగ్జిబిటర్ సైడ్ తప్పు జరిగింది. సో అది కానీ ఖండించుంటే ఇంత దూరం వచ్చేది కాదు మ్యాటర్. మేము ఎక్కడ అనలేదు, మేము బంద్ చేస్తామని ఎక్కడ అనలేదు. ఇది జరగకపోతే మేము ఆలోచిస్తాం అన్నట్టు అంది, అంతే తప్ప వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అండ్ సో డేట్ లేదండి, ఎక్కడ లేదు. సో ఇవాళ దానికి సంబంధించి జాయింట్ మీటింగ్ అయిందండి. జాయింట్ మీటింగ్లో క్లియర్ కట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సేయింగ్ మాకు 30th ఈసీ మీటింగ్ ఉందండి. ఆ ఈసీ మీటింగ్లో వీ విల్ ఫార్మ్ కమిటీస్, ఈ 3 సెక్టర్స్ కమిటీస్ ఫార్మ్ చేసి 5 కమిటీస్ ఫార్మ్ చేసి సుదీర్ఘ చర్చించి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో 2 to 3 months స్పాన్లో ఇవన్నీ సాల్వ్ చేసేసుకుందాం. సో ఒక అడుగు ముందుకు వేసాం. దిస్ ఇస్ వాట్ ఎగ్జిబిటర్స్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఇదే జరిగింది. కానీ ఇంత బూమ్రాంగ్ అయింది కదా ఇప్పుడు, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ టికెట్ పెంపు అంశం కానీ మిగతా టికెట్ రేట్ తగ్గించడం ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు, మనం చూసాం. రెండోది ఇండస్ట్రీకి సంబంధించి అవమానం జరిగింది అన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఆ సందర్భంలో. రాజ్ కందుకూరి గారు మీరేం చెప్తారు సార్? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన మొదట రాజ్ కందుకూరి గారు జూమ్లోనే వినండి సార్. రైట్, మళ్ళీ రాజ్ కందుకూరి గారితో మాట్లాడదాం. కొంత టెక్నికల్ సమస్య వస్తుంది. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మేము క్షమాపణలు కోరుకుంటున్నాం సార్.
వీ హ్యావ్ నో సచ్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్. Okay. ఈ మధ్య పెద్ద సినిమాలు ఏమి లేవు. ఫార్ అన్ ఎగ్జిబిటర్ ఆర్ ఫార్ అన్ ఇండస్ట్రీ పెద్ద సినిమా వస్తుంది, థియేటర్ కరకరలాడతాయి. సో ఆ టైంలో ఇటువంటివి ఏమి జరగవు. ఆర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్, మేము చేయం కూడా. సో అది మిస్క్యారీ అయినా దానికి ఆయన ఫీల్ అవుతే మీ ద్వారా మేము ఆయన క్షమాపణలు కోరుకుంటున్నాం. సో సార్ వెరీ వెరీ సారీ, దిస్ ఇస్ నాట్ అవర్ ఇంటెన్షన్ అండ్ వీ డోంట్ ఇంటెంట్ టు స్టాప్ ద మూవీ. మేము ఏంటంటే చర్చల ద్వారా సాల్వ్ చేసుకుందామని అనుకున్నాము. సో దట్ విల్ హ్యాపెన్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సినిమా పెద్దలు కలవలేదు అని, ఎందుకంటే 4th జూన్కి దాదాపు ఏడాది అయిపోతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. అది కూడా కొంత అండర్లైన్గా కనిపిస్తుంది. ఎందుకు ఇన్ని ఏడాది అయిపోయినా సినీ పెద్దలు వెళ్ళి ఎందుకు కలవలేదు అక్కడ ముఖ్యమంత్రిని కానీ మిగతా వాళ్ళని కానీ? సార్ సినిమా పెద్దలు ఇండివిజువల్గా తెలియదు సార్, వీ కెనాట్ కమెంట్ ఆన్ దట్. కానీ మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మదర్ బాడీ ఉందండి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దాని కింద తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇవన్నీ అఫిలియేటెడ్ బాడీస్ ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కొత్తగా అధ్యక్షుడు రాగానే, భరత్ భూషణ్ గారు జాయిన్ కాగానే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవడం జరిగిందండి టీంతో సహా. టీంతో సహా వెళ్ళి కలవడం జరిగింది. హలో, కిరణ్ రాయల్ ఫోన్ ఇన్ కలపండి. అంటే ఇప్పుడు ఆయన స్పెసిఫిక్గా ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు పెద్దలు కలవలేదు అన్న అంశాన్ని. సినీ పెద్దలు అంటే ఇప్పుడు కూడా మీరు అందరూ ఒక యూనిట్గా, అంటే ఫిలిం ఛాంబర్ కానీ మిగతా వాళ్ళు పెద్దలు అంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అరవింద్, తర్వాత సురేష్ బాబు, దిల్ రాజు, తర్వాత నారంగ్, అంటే ఇలాంటి కొంచెం అలాంటి, అలాగే ఫిలిం ఛాంబర్లో ఉన్న దామోదర్ ప్రసాద్ గారు కానీ మీరు కానీ ఇలాంటి కొంచెం రినౌడ్ పర్సన్స్, అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంటే కొందరు బిగ్ యాక్టర్స్, అంటే వీళ్ళందరూ ఒక టీమ్గా వెళ్ళి కలిసిన సందర్భం అయితే లేదు కదా గత ఏడాదిలో. సార్ ఆగస్ట్ నెలలో వెళ్ళి కలిసారు సార్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ప్రెసిడెంట్ గారు వెళ్ళారు, ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు వెళ్ళారు, దానికి సంబంధించిన ట్రెజరర్ ప్రసన్న కుమార్ గారు వెళ్ళారు, ఈసీ మెంబర్స్ వెళ్ళారు, అక్కడ విజయవాడ సెక్రటరీ అలంకార్ ప్రసాద్ గారు ఆయన కూడా వెళ్ళారు. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ టీమ్ వెళ్ళి కలిసిందండి ఆగస్ట్ నెలలో చంద్రబాబు నాయుడు గారిని. సో ఫర్ అస్ మదర్ బాడీస్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో ఆ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వెళ్ళి కలిసారు. దిస్ ఇస్ ద మదర్ బాడీ ఫర్ ది ఇండస్ట్రీ. కానీ ఆయన స్పెసిఫిక్గా ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. ఆగస్ట్లో కలిసారు సార్, ఆగస్ట్లో కలిసారు. దట్ ఈస్ ఫర్. కానీ ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించిన పేర్లు ఏమి లేవు కదా కలిసిన వారిలో. అంటే ఆయన అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ కానీ ఆయన ఉద్దేశం కానీ అదే అయ్యి ఉండొచ్చు. సినిమా పెద్దలు అంటే వీళ్ళు కూడా మేబీ సార్, మేబీ ఆయన ఆలోచిస్తుండొచ్చు. బట్ ఫర్ అస్ ఛాంబర్ ఇస్ ది మదర్ బాడీ. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డితో సినిమా ఇండస్ట్రీ మీటింగ్ అయింది, అది కూడా ఛాంబర్ ద్వారానే వెళ్ళింది. ఛాంబర్ ద్వారా వెళ్ళినా కూడా ఇప్పుడు నేను చెప్పిన కొందరు ప్రస్తావించిన పేర్లు అందరూ కలిశారు కదా, అంటే ప్రముఖులందరూ. లేదు సార్, అప్పుడు కూడా మేము ఛాంబర్ ద్వారా ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీలు 4 ఆర్గనైజేషన్స్ ఉంటాయి సార్ బేసికల్గా. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్. ఈ 5 నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసారు. అప్పుడు కూడా పెద్ద స్టార్స్ ఎవరు లేరు సార్. అప్పుడు దిల్ రాజు గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి దిల్ రాజు గారు హైలైట్ అయ్యారేమో. ఇప్పుడు భరత్ భూషణ్ గారు ప్రెసిడెంట్ అట్లా. ఓకే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీఎంను కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేస్తాం సార్, డెఫినెట్గా సీఎం చేస్తాం, డిప్యూటీ సీఎం గారిని కూడా కలుస్తాం. రైట్, ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు జనసేన నేత కిరణ్ రాయల్ గారు. కిరణ్ రాయల్ గారు, మీరిందాకలా ప్రస్తావించారంటే హరిహర వీరమల్లి సినిమాపై కుట్ర జరుగుతుందన్న మీ వాయిస్ను కూడా కొద్దిసేపటి కింద మేము టెలికాస్ట్ చేశాము. అయితే ఆల్రెడీ ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో తెలుగు ఫిలిం ఛాంబర్ సంబంధించి కీ పర్సన్ ప్రస్తుతం అక్కడ ఈసీ మెంబర్గా ఉన్న అనుపమ్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ప్రముఖ నిర్మాత దర్శకుడు రాజ్ కందుకూరు గారు కూడా డిబేట్లో ఉన్నారు. అయితే కిరణ్ రాయల్ గారు, అనుపమ్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే మిస్క్యారీ అయ్యింది కొంత ఇన్ఫర్మేషను, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మనసు నొప్పించి ఉంటే తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున మీకు క్షమాపణ కోరుతున్నామని అంటున్నారు అనుపమ్ రెడ్డి గారు. సార్ అదేదో సామెత ఉన్నట్టు ఇప్పుడు ఈ ఇష్యూ ఈ రోజు కొత్తగా వచ్చినట్టు కాదు. గత 3-4 రోజులుగా ఇదే ఇష్యూ ఆల్రెడీ సోషల్ మీడియా కానివ్వండి, కొన్ని ఛానల్స్ లో కానివ్వండి, ఎక్కడ వ్యక్తులు కలిసినా కూడా ఇదే పంచాయతీ జరుగుతోంది గత కొద్ది రోజులుగా.
దీని మీద మా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మొన్న ఒక లేఖ వచ్చింది, ఏమని చేసిన చేతులకే మీరు చేతులకు వస్తారా అనేసి. అది ఇచ్చి కూడా 48 గంటలైనా కూడా వీళ్ళు స్పందించలేదు. చూడండి ఎప్పుడు ఇచ్చారు వీళ్ళందరూ. ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న నైట్ మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఒకసారిగా ఇంకా ఇది ఎక్కడికో పోయేలాగున్న ఆలోచనతో వచ్చినప్పుడు మాట్లాడారు తప్ప దీని మీద స్పందించిన వ్యక్తులు స్పందించలేదు. స్పందించిన వ్యక్తులు ఎవరో వాళ్ళకు కూడా తెలుసు, ఆ నలుగురు ఎవరో వాళ్ళకు కూడా తెలుసు, స్పందించిన వ్యక్తులు ఎవరో తెలుసు. వాళ్ళు స్పందించాల్సిందే కానీ దీని మీద స్పందించకుండా కాముగా ఉండి వాళ్ళు వచ్చి స్పందిస్తే ఇది కరెక్ట్ కాదు. నేనేం చెప్తున్నా అంటే కిరణ్ రాయల్ గారు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిస్క్యారీ అయిందన్న అంశాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రస్తావిస్తోంది. యాక్చువల్గా హరిహర వీరమల్లు సినిమా ముందు రిలీజ్ డేట్ May 9th ప్రకటించారు. అందుకే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి చర్చ అప్పటికే కొంత ఎగ్జిబిటర్స్లో స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత డిస్కస్ చేస్తామని అనుకున్నాము. కానీ ఇప్పుడు డేట్ మారింది అన్నది తెలుగు ఫిలిం ఛాంబర్ ఇస్తున్న వివరణ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎక్కడ కూడా June 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పలేదు. తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎగ్జిబిటర్స్ ఒక లెటర్ ఇచ్చారు. మేము ఆల్రెడీ కొన్ని అంశాలు ప్రస్తావించాము. వీటిని కనుక ప్రొడ్యూసర్లు ఒప్పుకోకపోతే మేము 1 నుంచి బంద్కు వెళ్తామని చెప్పారు. కానీ ఇది కొంత మిస్క్యారీ అయ్యింది, కొంత తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంటున్నారు. సార్ ఒకటి మిస్క్యారీ అవ్వడానికి చిన్న విషయం కదా. అక్కడ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అక్కడ సినీ పరిశ్రమ కానివ్వండి, మిస్క్యారీ ఎలా అవుతుంది సార్? చిన్న విషయం చెప్పండి. మిస్క్యారీ విషయం చెప్పండి. రాష్ట్రంలో సంచలనం, దేశంలో సంచలనం. పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల తీసుకున్న సినిమా, ఈ సినిమా కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం డిస్కస్ జరుగుతా అంటే మిస్క్యారీ అవ్వడం ఏంటంటే సార్ తమాషగా. సార్ ఒకటండి, నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను, దీని వెనకాల కుట్ర ఏదో ఉంది. మీరు కుట్రలు చేయాలనుకుంటే చేసుకోండి. మీ కుట్రలు భయపడే వ్యక్తులు మేము కాదు. మేము అభిమానులు, మేము సినిమాలు చూసేవాళ్ళం. మేము ఇచ్చే డబ్బులతో మీరు విలాసాల దళతాలు చేస్తున్నారు. మేము ఏం చెప్తున్నామంటే మీరు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తున్నారు కదా, అది ఏం చేయాలో మీ పెద్దలు మాట్లాడుతూ వెంటనే చేయండి. ఆల్రెడీ అనుపమ్ రెడ్డి గారు క్షమాపణ చెప్పారు. ఇప్పుడు 10 TV స్టూడియోలో ఉన్నారు. అవును సార్. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ కు తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున మేము క్షమాపణ చెప్తున్నాం సార్ అని అనుపమ్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు. అవును సార్, మంచిదే. ఆయన చెప్పడం కూడా మేము స్వాగతిస్తాం. కానీ సినిమాలు బాధ ఏమంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వచ్చినప్పుడు పంచాయతీ ఉంది సార్. గత ప్రభుత్వం ఇదే పంచాయతీ, ఇప్పుడు ఇదే పంచాయతీ. ఏమి జూన్ తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు కదా, జూన్ తర్వాత రేట్లు పెంచుకోవచ్చు కదా, జూన్ తర్వాత మేము ఎందుకు ఇప్పుడే తీసుకొచ్చారని బాధ మాకేమంటే గత ప్రభుత్వంలో జగన్ అనే మూర్ఖుడు ఇలా చేశాడు కాబట్టి. లైవ్ లో అలాంటి పదాలు వద్దు. గత ప్రభుత్వంలో జగన్ అనే వ్యక్తి ఇలా చేశాడు కాబట్టి మేము ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలు అలా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సినిమా వాళ్ళని పిలిపించి మేము సన్మానం చేసి నంది అవార్డులో మీకు ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికెక్కడ మీకు ఇబ్బంది లేకుండా అన్ని అవసరాలు మీకు తీరుస్తుంటే మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే చిక్కు పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటే ఒకటి సార్, నిప్పు లేదా పొగరాదు. మేమేదో ఆశామాసిక ఊరికే మాట్లాడడం లేదు. ఈ వెనకాల కుట్ర జరిగింది, బలమైన కారణాలు ఉన్నాయి కాబట్టి వెంకటేష్ గారు కూడా ఎంక్వైరీ చేయమన్నాడు. కాబట్టి దీనిని సీరియస్ గా తీసుకునే బాధ్యత ఉంది. సినీ పరిశ్రమ రేపు దాకా చూస్తే ఎలా పరిశ్రమ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో, దేని పక్షాన దీన్ని ఎలా చేయాలో కూడా మేమైతే అభిమానులు రోడ్డుకే స్థాయికి తీసుకురావద్దని సినీ పరిశ్రమ కోరుకుంటున్నాం. రైట్, మీరు లైవ్ లోనే ఉండండి. రాజ్ కందుకూరి గారు మీరు చూస్తున్నారు సార్, ఇది చిలికి గాలివాన్లా మారినట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. నిన్న మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత దీనిపై చర్చ రావటం, ఈరోజు నేరుగా డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆయన ఒక లేఖ రిలీజ్ చేయటం. ఇదేనా మీకు తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్, గతంలో మీ తరపున పోరాడినందుకు, మీకు బాసటగా అండగా ఉండున్నందుకు అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది అవుతున్నా ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంఘాలు కలవలేదన్న అంశాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక విషయం అంటే ఖచ్చితంగా ఇది విచారకరం అండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మనకు వచ్చే సంవత్సరం అయింది. సినిమా ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్ ఇప్పటికి వెళ్ళి ఉండాల్సిందండి. అయితే ఇండివిజువల్ గా ప్రొడ్యూసర్లు వెళ్ళి ఉంటారు. అదేదో టికెట్ హైకో రేట్ హైకో దేనికో వెళ్ళి బెనిఫిట్ కోసం వెళ్ళారు. అయితే మన డిప్యూటీ సీఎం గారు ఎంత చక్కగా చెప్పారంటే ఇండివిజువల్ బెనిఫిట్ కాదు మీరు అడగాల్సింది, ఇండస్ట్రీ పరంగా మీరు ఒక యూనిటీగా అందరు కలిసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వచ్చి అందరికి నలుగురికి మేలు జరిగేది అడుగుంటే బాగుండేది. అదే అన్నారు ఆయన. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందని. అంటే ఇక్కడ నుంచి ఇండివిజువల్ గా
ఎవరైనా కలిసి నా సినిమాకి టికెట్లు పెంచండినో ఇంకా అలాంటి అడిగే పరిస్థితి ఉండకపోవచ్చు అని అర్థం వస్తుంది అందులో. ఖచ్చితంగా ఉండదని చాలా ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇండివిజువల్ బెనిఫిట్ మాకు ముఖ్యం కాదు, ఇండస్ట్రీ ముఖ్యం అని చెప్పారు. ఇండస్ట్రీ బాగు కోరుకుంటానని చెప్పారు ఆయన. ఇండస్ట్రీ అంటే ఆయన దృష్టిలో ఒక చిన్న కార్మికుడి నుంచి, ఒక గేట్ కీపర్ నుంచి, క్లాప్ బాయ్ నుంచి, లైట్ బాయ్ నుంచి నిర్మాత దాకా అందరు వస్తారు. అందరి క్షేమమే నేను చూస్తాను. నాకు ఇండివిజువల్ గా ఎవరో వచ్చి టికెట్ అడిగి బెనిఫిట్ అడిగితే అది ఏ విధంగా ఎవరికి ఉపయోగపడదు. ఇండస్ట్రీ క్షేమం గురించి నలుగురు రండి అని అడిగారు. ఆయన ఆలోచన చాలా పెద్దదండి. ఆయన అందరి క్షేమం గురించి ఆలోచించారు. అది చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. ఇండస్ట్రీ పరంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఇప్పటికైనా జరిగిన ఆలస్యం లేకుండా వెంటనే వెళ్ళడం బెటర్ అండి. దీని గురించి మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ ఒకసారి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని అతి త్వరలో వెళ్తారని నేను భావిస్తున్నాను. రైట్. అనుపమ్ రెడ్డి గారు ఏమంటారు సార్? అంటే ఇప్పటికే ఇది విచారకరం, ఇలా జరిగి ఉండాల్సింది కాదు, ఎప్పటికైనా రెస్పాండ్ అయ్యి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఒకటి అనుకుని వెళ్ళాలంటున్నారు. సార్ పెద్దల గురించి నాకు తెలియదు సార్. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీకి మదర్ బాడీ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేషన్లు వెళ్ళినాయి. ప్రెసిడెంట్ అందరు వెళ్ళి కలిశారు. సేమ్ టైం ఫిలిం పాలసీ ఎట్లా ఉండాలి ఆ డీటెయిల్స్ కూడా పంపారు. టికెట్ రేట్లు ఎట్లా ఉండాలి, ఆల్ డీటెయిల్స్, షూటింగ్ లొకేషన్స్ కాడ నుంచి, టికెట్ రేట్ల కాడ నుంచి, చిన్న ప్రాబ్లం, ఫిలిం పాలసీ ఎట్లా ఉండాలి, ఆల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సెంట్. సో చేంబర్ మాత్రం ప్రొయాక్టివ్గా ఉంది, అన్ని పనులు చేస్తున్నాయి. కానీ అదే చెప్తున్నాండి, ఈ పర్టికులర్ సినిమా ఇందాక కిరణ్ రాయల్ గారు అంటున్నారు సార్, కుట్ర చేస్తే నష్టం ఎవరికి? సినిమా మేము ఇప్పుడే చచ్చిపోయి ఉన్నారు అందరు, థియేటర్లు నడవక చేయక. కుట్ర చేస్తే ఇంకా నష్టం మాకు, ఇంకా నష్టం. ఆ క్రౌడ్ చూసి ఎన్ని రోజులైందో, సమ్మర్లో కలకల్లాడితే థియేటర్, కానీ ఈసారి సమ్మర్ మొత్తం పోయింది. సో అది మాకు ఇంకో ఆపర్చునిటీ వచ్చింది ఆ కలకల్లాడి ఆ జనాలు చూడడానికి. సరే ఇప్పుడు జనాలు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే గోల చేస్తారు, అది చేస్తారు, కానీ ఆ గోల సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంతోషం ఇస్తుందండి. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ వీ ఫీల్. అవును. సో ఆ ఫీల్ మేము మిస్ అయ్యాము త్రూఅవుట్. అది రాబోతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక రకంగా సీరియస్ అయినట్టుగా ఉంది, ఒక రకంగా ఆవేదనకు గురైనట్టుగా ఉంది. అంటే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా, నేను ఎంత చేస్తే అన్నట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఏంటి, ఏమి యాక్షన్ ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీ నుంచి, మీరేం చేయబోతున్నారు ఇప్పుడు? సార్ సినిమా క్లోజ్ అనేది ఎక్కడ లేదు సార్. వీఆర్ గోయింగ్ టు రన్ యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ సినిమా అక్కడ బంద్ అనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆయన సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటున్నాం. 12th రోజు మాక్సిమం థియేటర్స్ లో స్క్రీన్ అవ్వాలి, జనాలు రావాలి, ఫ్యాన్స్ హంగామా నానా గోల చేయాలి. మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే. ఇది కావాలి మాకు, ఇది కావాలి మాకు. ఓకే. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయనైతే నేను అదే అంటున్నాను కదా, ఆయనైతే కోపంగానే ఉన్నట్టుగా మనకి ప్రకటన ద్వారా అర్థమైపోయింది. సార్ కోపం అంటే ఆయన ఒకటి క్లియర్ రాశారు, నేను ఇండివిజువల్ కాదు, నేను సంఘం నుంచి రావాలి. అవును, దట్ ఈస్ అ గుడ్ థింగ్ సార్. రెండోది ఆయన్ని కూడా కలవాలని ఆయన అనటం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏడాది అయింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి, ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. నేను మళ్ళీ రిపీట్ అందులో కొంత వ్యాలిడిటీ కనిపిస్తుంది. రాజ్ కందుకూరి గారు అన్నారు కదా, ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ వెళ్ళకపోవడం బాధాకరం. సార్ రాజ్ కందుకూరి గారు ఐడియా లేకుండా సార్ వాట్ హ్యాపెండ్ వాట్ నాట్ హ్యాపెండ్, కానీ ఆగస్ట్లో వెళ్ళి కలవడం జరిగింది సార్. కలిశారు, ప్రెసిడెంట్ గారు కలిశారు, అక్కడ సెక్రటరీ కలిశారు, ఇక్కడ ట్రెజరర్ కలిశారు, టీం వెళ్ళి కలిసింది. రిప్రజెంటేషన్స్ వేర్ గివెన్. టీం వెళ్ళి కలవడం నిన్న ప్రస్తావించినట్టుగా ప్రముఖ నటులు అందరూ ఇండస్ట్రీ అంటే కొంచెం అందరూ కలిపి కదా ఒక ఇది. వాళ్ళు ఇండివిజువల్స్ సార్, ఇండివిజువల్స్ వస్తారా రారా, కానీ మాకేందంటే ఎనీథింగ్ మదర్ బాడీ చేంబర్, చేంబర్ త్రూ వెళ్తాం. చేంబర్ త్రూ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు కలుస్తారా? కలుస్తాం, డెఫినెట్ గా కలుస్తాం, డెఫినెట్ గా కలుస్తాం. ఓకే. అంటే మళ్ళీ మీటింగ్ ఏమైనా కాల్ ఫర్ చేస్తారు? ఇప్పుడు ఇష్యూ ఇంతవరకు వచ్చింది కాబట్టి సార్ అదే చెప్తున్నా. ఇవాళ అన్ని 3 సెక్టర్ల మీటింగ్ జరిగింది. 30th మా ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్ లో వీఆర్ గోయింగ్ టు డిసైడ్, కమిటీ ఫామ్ చేసుకుంటాం ఎవరెవరు ఎట్లా ఏంది అని. ఓకే. అండ్ ఆల్సో ఫర్దర్ స్టేట్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ జరగకుండా ఏం చేయాలి, దట్ యాక్షన్ ఆల్సో విల్ బి టేకన్. రైట్. కిరణ్ రాయల్ గారు, ఒకటి క్షమాపణ చెప్తున్నారు, రెండోది ఖచ్చితంగా రిప్రజెంటేషన్ వెళ్ళి కలుస్తాము అంటున్నారు, మూడోది హరిహర వీరమల్లి సినిమాపై కుట్ర చేయాల్సిన అవసరం లేదు, కుట్ర చేస్తే ఆ సినిమా ఆడకపోతే నష్టపోయేది మా ఎగ్జిబిటర్స్, మా ఇండస్ట్రీయే, మేము ఎదురు చూస్తున్నాము, దాహంతో ఉన్నాము, అసలు సమ్మర్ అంటే కలకల్లాడేది, సినిమాలు లేవు, థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయి, మేము ఒక సందిగ్ధంలో ఉన్నాం అంటున్నారు అనుపమ్ రెడ్డి గారు. సార్ ఒకటే అండి, మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాని 5 సంవత్సరాల తర్వాత దాదాపు ఆయన సినిమాలో రాజకీయాల్లో కొంచెం బిజీ అయ్యాక ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే సమయంలో ఈ సినిమాకి ఆయన సమయం కేటాయించుకొని మరీ చూసుకున్నాడు. ఆ సమయంలో ఇలాంటి డిస్టర్బెన్స్ అంటే ఒకటి మేము ఏం ఆలోచిస్తామంటే, ఇప్పుడు నేను ఓకే అండి, మా కింద స్థాయిలో ఉన్న కొంతమంది కార్యకర్తలు, మా అభిమానులు చాలా ఆవేశంగా ఉంటారు, పిల్లలు ఉంటారు,
వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, మేమైతే లైవ్ లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాళ్ళు తెలియాలి కదా ఏం జరిగిందో ఇక్కడ. అది తెలిసే కాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పటికి. ఓకే, అంత దూరం ఎందుకు తీసుకొచ్చారు అంటే తప్పు జరిగింది, మిస్కమ్యూనికేట్ అయ్యింది కాబట్టి క్షమాపణ కోరారు ఆల్రెడీ అనుపమ్ రెడ్డి గారు. ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ రిప్రజెంటేటివ్ కూడా. సార్ క్షమాపణ కోరడంపై మేమేమి వ్యతిరేకత చెప్పట్లేదు, మంచిదే. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి వ్యక్తుల్లో ఇది 2-3 రోజులు జరుగుతా ఉన్నప్పుడు ఈ పార్టీకే కలిసి ఉండాలి వాళ్ళు అని మా భావన. ఈ పార్టీకే కలిసి ఉండాలి, ఈ పార్టీకే ఒక ప్రెస్ మీట్ నిన్నో ఇవాళ పొద్దున ఒకరు పెట్టుంటే ఈరోజు నేను నారాయణ బయటకు వచ్చేవాడు కాదు, నా మాట్లాడేవాడు కాదు. ఏమంటే బాధ, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి 2 కిలోమీటర్ల దూరంలో ఆపేసి కార్లు పెట్టి నడిచిపోయిన వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి శాల్వాలు కప్పి సన్మానించిన పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఆయన మనసు బాధపడింది. ఆయన మనసు హత్య చేస్తారు మీరు. అది కాకుండా మీరు పొలంతో కాకుండా మీరు త్వరగా సెటిల్ అయితే, అంత త్వరగా క్లియర్ అయితే, అంత త్వరగా మీతో పాటు మేము కూడా సినిమాని సంబరాలు చేసుకుంటాం. రైట్. డిబేట్ ముగించే ముందు రాజ్ కందుకూరి గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏం పరిష్కారం ఏంటి, వేఅవుట్ ఏంటి? సార్ అనుపమ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే వీళ్ళు ఏదైతే ఉందో ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ ఇప్పటిదాకా కరెక్ట్ గుడ్ డేస్ నిజంగా పూర్తిగా చూడలేదండి. ఈ సమ్మర్ చాలా బాగుంటుంది, ఎక్స్ట్రీమ్లీ హై కలెక్షన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమ్మర్ చూస్తుంటే యాక్చువల్ అయితే ఎర్లీ మాన్సూన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక పెద్ద సినిమా రాబోయేది 12వ తారీఖు అండి. ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. అంటే దానికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. సో థియేటర్లు మళ్ళీ కళకళలాడుతాయని చూస్తున్నప్పుడు ఎవరు కూడా థియేటర్ క్లోజర్ అన్న థాట్ ఎవరికి లేదండి. అటువంటిది ఎక్కడో వాళ్ళు ఏదో షేర్ గురించో మాకు రెవెన్యూ రావట్లేదనో ఎగ్జిబిటర్ సైడ్ నుంచి ఉండొచ్చు డిమాండ్. అతి పరిస్థితుల్లో అటువంటిది ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు. కాకపోతే థియేటర్ ఈయన సినిమా ఓపెనింగ్ ఒరిజినల్లీ 9th మే అనుకున్నారు, ఆ డేట్ ముందుకెళ్ళింది. అదేదో చిన్న మిస్కమ్యూనికేషన్ ఉంది తప్పితే ఎవరి ఇంటెన్షన్ అయితే ఇది లేదండి. మేము మళ్ళీ కళకళలాడితే గోల్డెన్ డేస్ వస్తాయని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా తోటి మళ్ళీ గుడ్ డేస్ వస్తాయని ఆశిస్తున్నాం. రైట్. అంటే ఉమ్మడి మీడియా సమావేశం పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? దీనిపైన వివరణ ఇచ్చే ఛాన్స్ పొద్దున ప్రెస్ మీట్ జరిగింది కదండి దీని మీద. అంటే ఇప్పుడు సాయంత్రం కదా వచ్చింది పవన్ కళ్యాణ్ ఆయన ప్రకటన, కరెక్ట్గా మన డిబేట్కి 2 గంటల ముందు వచ్చింది. దీని మీద ఏమైనా మీడియాను అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఇలాగ మిస్కమ్యూనికేట్ అయ్యింది చెప్తున్నామని. రైట్. రేపు ఏమైనా ఛాన్స్ ఉందా? రేపు ఏమన్నా సార్, మండే అట్లా ప్లాన్ చేసి చేస్తాం సార్. ఓకే, ఈ టైంలో వెళ్ళి ప్లానింగ్తో వెళ్తాం. ఆయన ఎప్పుడు వెళ్ళి కలవాలి ఏంది వాట్ ఎవర్. రైట్. థ్యాంక్ యూ అనుపమ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు, థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు. మనం చూస్తున్నాం అటు టికెట్లు అంశం అనేది కాకుండా థియేటర్లు 1వ తారీఖు నుంచి బంద్ చేస్తారన్నది కేవలం ఒక మిస్కమ్యూనికేట్ మాత్రం అయ్యింది. దాన్ని నేపథ్యంలో కొంత పవన్ కళ్యాణ్ హట్ అయి ఉండొచ్చు ఆయన. అందుకు ఒకవేళ అలా జరుగుంటే క్షమాపణ చెప్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ రిప్రజెంటేటివ్గా ఉన్న ఈసీ మెంబర్ అలాగే సీనియర్ ఇండస్ట్రీ మ్యాన్ అనుపమ్ రెడ్డి గారు 10 టీవీ స్టూడియో సాక్షిగానే చెప్తున్నారు. మరి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం పైన ఆల్రెడీ తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి కలిసాము అని చెప్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక వ్యక్తులు కలవలేదన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన నేపథ్యంలో మరి కలుస్తారా, దీనిపైన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, ఏం జరగబోతోంది అన్నది కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి పవన్ ఆయన ఆగ్రహమా ఆవేదన ఏదేమైనా ప్రకటన రూపంలో వచ్చింది కాబట్టి అదొక కీలక అంశం. రెండోది, ఇక నుంచి ఏదైనా డైరెక్ట్గా ఉండదు, వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులు రావాలన్న లేఖలో ప్రస్తావన కూడా చాలా కీలకంగా ఉంది. కాబట్టి చూద్దాం మరి దీన్ని ఎండ్ ఏ విధంగా ఉండబోతుందో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.